నిర్గమకాండము 20:24. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నీ నామమును జ్ఞాపకార్థముగా ఉంచు. ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ప్రభు ఒక వాగ్దానాన్ని మనందరికీ చేస్తున్నాడు. ఐఎమ్ గోనా బ్లెస్ యూ. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నేను నిన్ను ఆశీర్వదించాలంటే నా కొరకు నువ్వు కొన్ని బలిపీఠాలు నిర్మించు అని ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. దేవుని సన్నిధి అంటే దేవుడు మనతో ఉన్నట్లు. దేవుడు ఒక మంచి వాగ్దానం మనందరికి చేస్తున్నాడు. ఈ యొక్క మార్చి నెల 1వ తారీఖున, మొదటి ఆదివారమున దేవుడు ఒక మాట అంటున్నాడు, భయపడకుడి, నీతో కూడా నేను వచ్చేదను. దేవుడు మనతో కూడా ఏం చేస్తాడు? వచ్చేటువంటి వాడైనా. నీతో పాటు వచ్చేటువంటి దేవుడు నీ యొక్క ప్రభు అయినటువంటి యెహోవాయే అని దేవుడు మోషేకి వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మోజెస్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడుదల చేయడం కొరకు దేవాదేవుడు మోషేని ఏర్పాటు చేసుకుని నిర్గమాన్ని జరిగించాడు. ఇశ్రాయేలీలకి భయంకరమైనటువంటి బానిసత్వంలో వారు ఉన్నారు. 430 సంవత్సరాలు ఫరో బానిసత్వంలో వారు జీవించారు. దేవాదేవుడు వారిని విడుదల చేశాడు. మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే ఒక కారణ జన్ముడు. దేవాదేవుడు ప్రతి జీవితంలో కూడా, ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. నిన్ను నిర్మించడంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నీవు నేను కూడా కారణ జన్ములమే. మన జన్మకు ఒక కారణం ఉంది. మోషేని ఏర్పాటు చేయడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి విడుదల చేయడం కొరకు మోషేని ఎంపిక చేసుకున్నాడు. నేను మన జాగ్రత్తగా ఆలోచించి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కారణ జన్ముడు. మనందరినీ పాపం నుంచి రక్షించడానికి, అపవాది శక్తుల నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు కారణ జన్ముడుగా ఈ లోకానికి వారు ఉదించాడు. నా జీవితం పట్ల దేవుడికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుడు మనతో వస్తే, దేవుడు నాతో వస్తే మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం ఉంది. మన జీవితంలో గొప్ప సంరక్షణ ఉంది. ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేకమైన ధ్యానాన్ని మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. అసలు దేవుడు తోడుండేటువంటి దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు? మనకు తోడుగా ఉండేటువంటి వాడు. అనేకమైన వాగ్దానాలు మనం చూస్తుంటాం. ఇమ్మాన్యుయల్ అనేటువంటి మాటకు దేవాదేవుడు ఒక ప్రవచనాన్ని తెలియజేశాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెడతారు. ఇమ్మానుయేల్ అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. అసలు దేవుడు మనకు తోడు ఉన్నటువంటి అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు ఉన్నటువంటి అర్థం ఏంటి అని ఆలోచన చేస్తే నేను 4 అర్థాలు మీకు ఇస్తాను. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనటానికి అర్థం ఏంటి అని ఆలోచన చేస్తే, దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడని నేను అంటున్నానంటే మీకు ఇంకో విషయం చెప్పాలి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడనంటే దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. నువ్వు పిలిస్తే పలికేటువంటి వాడు, నీ ప్రార్థన ఆలకించేటువంటి వాడు. నీకు ఎంతో దూరంలో ఆయన లేడు. ఆయన పరలోక రాజ్యములో సమీపింపరాన్ని తేజస్సునందు అమరత్వం కలిగిన ఆ దేవాదేవుడు నీకు సమీపంగా ఉండటానికి నువ్వు అప్రోచ్ అవ్వలేవు దేవుణ్ణి. నువ్వు అప్రోచ్ అవ్వగలవా? నేను అప్రోచ్ అవ్వగలనా దేవుణ్ణి? దేవుని రీచ్ అవ్వాలంటే ఎన్ని ఆకాశాలు? బైబిల్ గ్రంథంలో 3 ఆకాశాలు ఉన్నాయి. ఈ మొదటి ఆకాశం అంతా కూడా అట్మాస్ఫియర్, ఓకే, భూమి అట్మాస్ఫియర్. ఆ తర్వాత రెండో ఆకాశం దేని సూచిస్తుందంటే సూర్యచంద్రులు ఉంటారు కదా, అది రెండో ఆకాశం. అయితే ఇంకా పరలోక రాజ్యం 3వ ఆకాశం అని దేవుని లేఖనం 3 ఆకాశాల గురించి మాట్లాడింది. మనం పరిమితులు కలిగినటువంటి వారం కదండి. మనకు పరిమితులు ఉన్నాయా లేవా? మనకు ఉన్నాయి. మనకు మరణదినం ఉంది, మనకు పరిమితులు ఉన్నాయి. దేవునికి పరిమితులు లేవు. దేవుడు అనేటువంటి వాడు ఆయన మాటలో చెప్పాలంటే ఆయన ఏ ఒక్కరు రీచ్ అవ్వలేం. దేవుని ఏ ఒక్కరు రీచ్ అవ్వాలి. అందుని బట్టే దేవాదేవుడు ఆ పరిమితులు లేనటువంటి ఆ దేవాదేవుడు పరిమితులు కలిగిన భూమి మీదకి వచ్చాడు. ఆయన మనతో జీవించడానికి ఆయన ఇష్టపడ్డాడు. మనతో సంచారం చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. మానవతారాన్ని ధరించాడు. ఆయన నరవతారాన్ని ధరించాడు. గాడ్ కేమ్ టు దిస్ వరల్డ్ ఇన్ హ్యూమన్ ఇన్కార్నేషన్. దేవుడు మనిషి ఆకారంలో ఈ లోకానికి వచ్చాడు. వాక్యము శరీరధారిగా కృపాచ సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. నా ప్రియ దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. దేవుడు మనకి ప్రార్థన చేస్తే నేను ఆన్సర్ ఇస్తానన్నాడు. కాల్ ఆన్ టు మీ, ఐ విల్ గివ్ ఎన్ ఆన్సర్. ఇర్మియా 33:3 ఆ మాట చదువుతాం. నాకు మొర్ర పెట్టండి, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. అంటే దేవుడు సమీపంగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. దేవుడు నాతో ఉన్నాడని ఎప్పుడైతే నువ్వు క్లెయిమ్ చేస్తున్నావో దేవుడు నాకు సమీపంగా ఉన్నాడనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. రెండోదిగా దేవుడు గాడ్ అండర్స్టాండ్స్. దేవుడు అర్థం చేసుకునేటువంటి వాడు. కొన్ని సందర్భాల్లో
భార్య అంటది, నా భర్త నేను అర్థం చేసుకోలేకపోతున్నానండి, నా భార్య నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, వివాహం 20 సంవత్సరాలు అయింది, నా భార్య ఇంకా నాకు అర్థం కాలేదు అని చెప్పేటువంటి పురుషులు చాలామంది ఉన్నారు. చాలామంది స్త్రీలు అంటారు, వివాహం అయింది 20 సంవత్సరాలు అయింది కానీ నా భర్త మాకు ఇంకా అర్థం కావట్లేదండి. అవును, సందర్భాల్లో అర్థం చేసుకునేటువంటి వారు ఉంటే చాలా సంతోషంగా ఉంటుందండి. అర్థం చేసుకునేటువంటి వారు ఉంటే కనుక కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయి. మన ప్రభువు మనల్ని అర్థం చేసుకోగలడు, నీ బాధను ఆయన అర్థం చేసుకోగలడు. ఒకవేళ వేదన చెందుతున్న వ్యక్తి అయితే దేవునికి నీ వేదన ఏంటో తెలుసు, ఆయన ఎక్స్పీరియన్స్ చేశారు. అర్థమైందండి? యేసయ్యకు ఆకలి అంటే తెలుసు, యేసయ్యకు దాహం అంటే ఏంటో తెలుసు. దీన్నే సింక్రనైజింగ్ లైఫ్ అంటారు. సహానుభవం ఏంటి? సహాను. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు వారికి మన యావత్ బాధల మీద ఆయనకి ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వాడానికి సహానుభవం ఉంది. వేధించబడటం అంటే ఏంటో తెలుసు, పిడిగుద్దుల చేత గుద్దించబడటం ఏంటో ప్రభువు తెలుసు, ఉమ్మి వేయబడటం ఏంటో తెలుసు ప్రభువుకి. ఆయన మీద పుకార్లు సృష్టించినప్పుడు, ఒకవేళ నీ మీద కూడా నీ నీతి ప్రవర్తన మీద అనేక మంది పుకార్లు సృష్టించి నేను బాధపడుతున్నారు అనుకోండి, నువ్వు బాధపడతావు, నేను ఏ తప్పు చేయలేదు, కానీ ప్రజలందరూ కూడా నేను చేసిన తప్పు నిమిత్తము నన్ను ఎంతగానో వేధిస్తున్నారు. అది ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పావనుకో, ప్రభువా నేను ఏ తప్పుదని చేయలేదయ్యా, ఏ నేరం చేయలేదు, నీతి ప్రవర్తన కలిగి జీవించాను, కానీ నా నీతి ప్రవర్తన నిందలు వేస్తున్నారు, నువ్వు అర్థం చేసుకోగలవంటే యేసయ్య అంటాడు, నా ప్రియకుమార్తె నేను అర్థం చేసుకోగలను. నా గురించి కూడా అనేక మంది నా నీతి ప్రవర్తన నిందలు వేశారు. నేను అద్భుతాలు చేస్తున్నప్పుడు, అనేక మంది రోజు స్వస్థపరుస్తున్నప్పుడు, అనేక మంది విడుదల ఇస్తున్నప్పుడు బయల్జుబులు పట్టినవాడు అన్నారు. ఏమన్నారు? బయల్జుబులు అంటే ఒక దయ్యం పట్టి కార్యాలు చేస్తున్నాడు అన్నారు. బాధ కలిగింది. ప్రజలు నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోతాను అనిపించింది. నాకు తెలుసు, నీ సమస్య తెలుసు. నువ్వు ఆకలితో ఉంటే, ఆకలి తలమటిస్తుంటే ఆకలి బాధ ఏంటో నాకు తెలుసు. నాకు 40 దినాలు నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను కొండ మీద. సాతానుగాడు వచ్చి నీవే దైవ కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినమంటున్నాడు. అంటే నాకు ఆకలి బాధ తెలుసు, ఆకలి ఎలా ఉంటుందో తెలుసు. 2 రోజులు ఆహారం తినకపోతే ఆ బాధ ఏంటో నాకు తెలుసు. నీరు లేకపోతే ఆ బాధ ఏంటో సిలువలో ఉన్నాను నేను. చాలా భయంకరంగా కొట్టారు నన్ను. బాడీలోంచి బ్లడ్ ఎలాగ వచ్చిందో, వాటర్ కూడా డిహైడ్రేట్ అయిపోయాను నేను. ఎండలో నడిపించారు, ఎండలో వీడ్చుకుంటూ వెళ్ళారు. గత రాత్రి నుంచి నాకు కనీసం మంచినీళ్ళు లేవు. ఆ టైంలో సిలువ మీదకి ఎక్కిన తర్వాత దాహం అనిపించింది, తట్టుకోలేకపోతున్నాను, మానవుడిగా ఉన్నాను కదా. దాహం అని అరిచాను. అప్పుడు సైనికులు నా దగ్గర చిరక తీసుకొచ్చారు, యాసిడ్ తీసుకొచ్చి నా నోట్లో పెట్టారు. యాసిడ్ నేను త్రాగలేదు. దాహం అంటే ఏంటో తెలుసు. నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ జీవితంలో చాలా వేదన అనుభవిస్తూ ఉన్నట్లయితే, నీ జీవితంలో కష్టాన్ని అనుభవిస్తున్నట్లయితే, యేసయ్యకు నీ కష్టం తెలుసు, యేసయ్యకు నీ బాధ తెలుసు, యేసయ్య నీ కన్నీటి జీవితం ప్రభువుకు తెలుసు అని అర్థం చేసుకోగలడు. అర్థం చేసుకుని నీ జీవితంలో సమస్యకు పరిష్కారం ఇస్తాడు. అర్థం చేసుకున్నటువంటి వాడే సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగలుగుతాడు. పంటి నొప్పి సమస్య మనందరిలో చాలామందికి ఉంటుంది. ఎలా ఉంటుంది? పెయిన్, హారబుల్ పెయిన్, పంటి నొప్పి. ఆ పంటి నొప్పి వస్తున్నప్పుడు ప్రక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నాకు పంటి నొప్పి వస్తుంది, బాధ తట్టుకోలేకపోతున్నానంటే, నీవు ఎవరికైతే చెప్పావో ఆమె కానీ అతను కానీ ఆ పంటి నొప్పి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తే నీకేమైనా సొల్యూషన్ ఇస్తారు, కనీసం పిటీ చూపిస్తారు. దే ఫీల్ పిటీ ఆన్ యూ. అయ్యో అంటారు. పంటి నొప్పి గురించి తెలియనోడికి ఎప్పుడు పంటి నొప్పి అంటావు, నువ్వు ఎప్పుడు తలనొప్పి అంటావు అని చెప్పి ఎటకారిస్తారు. ఒక వ్యక్తికి ఎక్స్పీరియన్స్ చేస్తే దాని యొక్క తాలూకా ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది. మీలో చాలామందికి ప్రసవ వేదన గురించి తెలుసు. ఆ ప్రసవ వేదన ఎంత పెయిన్ ఉంటుందో నీకు తెలిసినప్పుడు, మరొక వ్యక్తి ఆ పెయిన్ అనుభవిస్తున్నప్పుడు కనీసం కన్సర్న్ చూపిస్తావు, కనీసం నీ యొక్క ఆ యొక్క కన్సర్న్ చూపిస్తాం. నా ప్రయోజనంగా దేవుడు మనను అర్థం చేసుకునేటువంటి వాడు. దేవుడు మనకు సమీపంగా ఉన్నటువంటి దేవుడు మాత్రమే కాదు, అర్థం చేసుకునేటువంటి వాడు. మూడుగా చెప్పాలంటే, దేవుడు మన సమీపంగా ఉన్నటువంటి దేవుడు, అర్థం చేసుకునేటువంటి దేవుడు, ఆయన రక్షించేటువంటి దేవుడు, పాపం నుంచి రక్షించేటువంటి వాడు, వ్యాధుల నుంచి రక్షించేటువంటి వాడు, దురాత్మ శక్తుల ప్రభావం నుంచి రక్షించేటువంటి వాడు, రాబోతున్న నిత్య నరకాగ్నిగుండం నుంచి రక్షించేటువంటి వాడు, సాతాన బంధకాల్లో ఉన్నటువంటి మనల్ని రక్షించేటువంటి వాడు, దురాత్మ శక్తుల ప్రభావంతో ఉన్నటువంటి వ్యక్తులను రక్షించేటువంటి సమర్థుడు ఆయనే. అందులో బట్టి యేసు అనే మాటకు రక్షణ అర్థం, క్రీస్తు అనే మాటకు అభిషేక్తుని అర్థం. ప్రభు మనం రక్షించేటువంటి వాడు. అర్థమవుతుందా? దేవుడు మనం రక్షించేటువంటి వాడు, దేవుడు అర్థం చేసుకునేటువంటి వాడు. మొదటగా దేవుడు మనకు సమీపంగా ఉన్నటువంటి వాడు. దేవుడు నీకు తోడు. ఇమాన్యుయల్ అనేటువంటి మాటలో ఉన్నటువంటి భావాలు ఇవి. ఇమ్మానుయేల్ అనే మాటకు భాషాంతరం, దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉన్నాడంటే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు.
దేవుడు మనం అర్థం చేసుకుంటాడు, మన పెయిన్ అర్థం చేసుకుంటాడు, మన బాధను అర్థం చేసుకుంటాడు. దేవుడు మనం రక్షించేటువంటి వాడు. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. ఇంకా మాట చెప్పాలంటే గాడ్ రిమైండ్స్. దేవుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానం నెరవేర్చుకుంటాడు. ఆయన వాగ్దానం చేసినటువంటి వాడు వాగ్దానాన్ని ఆయన త్రిప్పికొట్టేటువంటి వాడు కాదు, వాగ్దానం నెరవేర్చేటువంటి దేవుడు. ఈ శ్రేష్టమైన సమయంలో బైబిల్ గ్రంథంలో కొంతమందికి దేవుడు తోడుగా ఉన్నాడు. అందుని బట్టి వారి జీవితంలో గొప్ప విజయాన్ని సాధించారు, సక్సెస్ఫుల్ అయ్యారు. యోసేపుకు దేవుడు తోడై ఉన్న కారణం చేత యోసేపు ఆశీర్వదించబడ్డాడని దేవుని లేఖలు చాలా స్పష్టంగా రాయబడ్డాయి. జోసెఫ్కి దేవుడు తోడుగా ఉన్న కారణం చేత, తోడై ఉన్నప్పుడు అతడు సక్సెస్ఫుల్ అయ్యాడని దేవుని లేఖ సెలవుస్తుంది. చదువుతారు ఒకసారి ఆదికాండం 39:2. యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు చూడండి, యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు. See, my dear people, my dear church, దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే, దేవుడు ఒక వ్యక్తికి తోడుగా వస్తే ఆ వ్యక్తి వర్ధిల్లుతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోసేపు వర్ధిల్లాడు అంటే యోసేపు ఫలించడి కొమ్మ అన్నారు. యోసేపు ఒక బానిస పిల్లవాడు. యోసేపుకి ఏ ఆధిక్యతలు లేవు, ఏ ధనం లేదు, ఏ పలుకుబడి లేదు. ఆ దేశంలో వాస్తవానికి ఆ దేశ సంబంధి కాదు, ఆ దేశ సిటిజన్ కాదు. అయినప్పటికీ యోసేపుని దేవాదేవుడు ఆ దేశంలోని ప్రముఖమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా, రాజు తర్వాత రాజునంతటి వాడిగా యోసేపుని చేశాడనంటే యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవాదేవుడు దానియేలుకు తోడుగా ఉన్నాడు. అందులో పెట్టి సింహపు బోన్లో దానియేలు సింహపు బోన్లో కూడా రక్షించబడ్డాడు. సింహాలు ఏమీ చేయలేకపోయినాయి దానియేలుని. అదే రీతిగా దేవాదేవుడు మోషేకు తోడే ఉన్నాడు. అందులో పెట్టే ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయగలిగాడు. ఆకాశాన్ని మన్నను కురిపించగలిగాడు. ఇశ్రాయేలుని 40 లక్షల మంది అద్భుత రీతిగా నడిపించగలిగాడు. దేవుని తోడు లేకపోతే ఒక మనిషి వల్ల సాధ్యమా?